భరత్ గురించి మరొకసారి భరత్ దగ్గరికి వెళ్దాం. విశాఖ స్టీల్కి సంబంధించిన ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ ఆయన సిద్ధంగా ఉన్నారో అతను ఇప్పుడు భరత్ చెప్పండి, ప్రస్తుతం ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ మీ దగ్గర ఉన్నదో 7th నాటి నుంచి వెళ్ళి సమ్మె చేస్తాము అనేదైతే ప్రకటించారో దీని విషయంపై మీ దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ ఏముంది? గుడ్ మార్నింగ్ జమీర్. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు మార్చి 7 నుంచి సమ్మె సైరన్ మోగనుందనే చెప్పుకోవచ్చు. ఏదైతే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకుంటున్నటువంటి అనుచిత నిర్ణయాలకే ఇది ప్రధానంగా చెప్పుకోవచ్చు. అఖిల పక్షం అంతా మీటింగ్ అయ్యి స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీ విఆర్ఎస్ పేరుతో 30% మందిని బయటికి పంపించినటువంటి పరిస్థితి. మరొక వైపు కార్మికులకు సంబంధించి కాంట్రాక్ట్ కార్మికులకి ఒక్కసారిగా ఆపేస్తున్నటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ అయితే మోగింది. మరీ ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ లో కార్మికులకు సంబంధించినంత వరకు కూడాను ఏదైతే కార్మిక చట్టాలకు సంబంధించి అమలు విధానం పక్కన కార్మికులకు సంబంధించినంత వరకు కూడా కనీసం అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పైన మాట్లాడతారో వాళ్ళందరి పైన కూడా విఆర్ఎస్ అస్త్రాన్ని ప్రయోగించి ఆ స్టీల్ ప్లాంట్ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేసినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున మండిపడి స్టీల్ ప్లాంట్ ని 7వ తేదీ నుంచి సమ్మె సైరన్ మోగించేందుకు ఇప్పటికే ఏదైతే యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడం అంటూ కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రధానంగా 4 అంశాలకు సంబంధించినంత వరకు ప్రైవేటీకరణ అంశం ఒకవైపు అయితే మరొక వైపు స్టీల్ ప్లాంట్ లో ఇప్పటికే కేంద్ర మంత్రి రావడం బ్లాస్ట్ ఫర్నిచర్ యూనిట్ 3ని ప్రారంభించాలంటూ కూడా ఇప్పటికే చెప్పినప్పటికీ కూడాను బ్లాస్ట్ ఫర్నిచర్ యూనిట్ ని ఆగస్టులో ప్రారంభించాలని కేంద్ర మంత్రి నిర్దేశించినప్పటికీ మార్చిలో ప్రారంభించేందుకు ఏదైతే యాజమాన్యం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోటి స్టీల్ ప్లాంట్ మరింత అప్పుల ఊపులో కూరుకుపోతుందంటూ కూడా ఏదైతే కార్మికులు మండిపడుతూ ఉన్నారు. మరొక వైపు ఏదైతే రేపు పొద్దున అనకాపల్లిలో రాబోయే స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు ఇప్పటికే గనులు కేటాయించినటువంటి పరిస్థితి. కానీ ఎప్పటి నుంచో 43 సంవత్సరాల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ రన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు లేకపోవడం మరొక అంశం. స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు కూడాను సొంత ఏదైతే గనులు లేకపోవడంతో పాటుగా ఏదైతే స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నిచర్ కి ముడి సరుకు బొగ్గు గాని దానితో ముడి సరుకుకు సంబంధించినంత వరకు కూడాను పూర్తి స్థాయిలో కేంద్రం ఆదుకోవట్లేదంటూ కూడా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు 4 నెలల నుంచి కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి స్టీల్ ప్లాంట్ లో దాపురించింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటాం 11,440 కోట్లు నిధులు విడుదల చేస్తామని చెప్తున్నప్పటికీ కూడాను కార్మికులకు సంబంధించినంత వరకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరొక వైపు స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు లేకపోయినా స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు అప్పులు ఊపులో ఉన్నప్పటికీ కూడాను 110% ఏదైతే రేటు ఉన్నటువంటి పరిస్థితి అంటే 100% పనిచేయాల్సినటువంటి స్టీల్ ప్లాంట్ 110% పనిచేస్తుంటే కార్మికులకు సంబంధించినంత వరకు కార్మికుల యొక్క భద్రతతో పాటుగా కార్మికుల వేతనాలు పెంచి కార్మికులను పెంచాల్సినటువంటి స్టీల్ ప్లాంట్ విఆర్ఎస్ తో పాటుగా స్టాంట్ లో ఉన్నటువంటి కార్మికులను క్రమేపీ తగ్గిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసేందుకే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు స్టీల్ ప్లాంట్ యాజమాన్య నిర్ణయాలతోటే ఈవేళ స్టీల్ ప్లాంట్ ఈ దుస్థితికి దాపురించిందంటూ కూడా విశాఖ ఎంపీ ప్రస్తావించినటువంటి పరిస్థితి ఈవేళ చూడొచ్చు. స్టీల్ ప్లాంట్ లో యాజమాన్యం ఎవరైతే ఉన్నారో కాసుల కక్కుర్తి లేదా కమిషన్ల కక్కుర్తి పేరుతో ఏదైతే ముడి సరుకు కొనుగోలు విక్రయాలు క్రయ విక్రయాల టైంలో ఏదైతే కమిషన్లు వస్తాయంటూ కూడా కమిషన్లకు కక్కుర్తి పడిపోయి జరగాల్సినటువంటి వ్యవహారం సజావుగా జరగనివ్వకుండా ప్రక్రియ వేగవంతం చేస్తూ కార్మికుల పైన ప్రెజర్ పరిస్థితి ఉంటుందంటూ కూడా కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ అయితే ఖచ్చితంగా మోగుతుంది. 7వ తేదీ నుంచి కూడా స్టీల్ ప్లాంట్ కి కార్మికులు ఎవరూ కూడా నోటీస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. భరత్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 7 నుంచి వెళ్ళి సమ్మె జరగబోతున్నదో ఈ విషయంపై యజమాన్యం ఏమంటుంది? వారు చర్చలకు సిద్ధమని చెప్తున్నారా, లేకపోతే వాళ్ళు కూడా అలాగే మొండి పట్టుబట్టి వెళ్తే వెళ్ళండి సమ్మెకు, అది మాకు అనుకూలమే, రేపు ఇది దీనికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ మూతపడడానికి కూడా ఈ సమ్మె ఒక కారణమవుతుందని అనుకుంటున్నారా? ఈ విషయంపై కార్మిక సంఘాలు ఏమంటున్నారు, ఇప్పుడు ఈ వైపు మేనేజ్మెంట్ ఏమంటుంది, అలాగే అక్కడికి సంబంధించిన ఎవరైతే ఎంపీ ఉన్నారో కార్మిక శాఖ మంత్రి ఉన్నారో వాళ్ళ వర్షన్ ఏంటి? అయితే వాస్తవానికి సమ్మె సైరన్ అనేది నిన్ననే నోటీసులు ఇవ్వడం అంటూ జరిగింది. దీనిపైన నోటీసులు అందుకున్నటువంటి యాజమాన్యం కార్మికులకు సంబంధించినంత వరకు ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా
చెప్తున్నప్పటికీ కూడా యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలపైన కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఏదైతే బ్లాస్ట్ ఫర్నిచర్ యూనిట్ 3 ప్రారంభానికి సంబంధించినంత వరకు ఆగస్టులో ప్రారంభించాలి, అక్కడికల్లా ముడి సరుకులు సమకూరుస్తామని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర మంత్రి కుమారస్వామి ఇప్పటికే హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మార్చిలో అంటే వచ్చే నెలలోనే బ్లాస్ట్ ఫర్నిచర్ యూనిట్ 3ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు కార్మికులను తగ్గిస్తూ విఆర్ఎస్ పేరుతో ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులను బయటికి పంపిస్తూ ప్రైవేట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ కార్మికులందరినీ కూడా బయటికి పంపించేస్తున్నటువంటి నేపథ్యంలో బ్లాస్ట్ ఫర్నిచర్ యూనిట్ 3ని ప్రారంభించి ఏం చేయబోతా ఉన్నారు యాజమాన్యం అనే దానిపై కూడాను కార్మిక శాఖకు సంబంధించి కార్మిక నాయకులు పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరొక వైపు ఏదైతే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ముడి సరుకు లేనటువంటి నేపథ్యంలో బ్లాస్ట్ ఫర్నిచర్ యూనిట్ 3ని ప్రారంభించిన తర్వాత దాన్ని ఎలా కొనసాగిస్తారనే దానిపై కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి. ఆగస్టుకు ముడి సరుకు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ తీసుకుంటున్నటువంటి యాజమాన్య నిర్ణయాలతో పూర్తిగా స్టీల్ ప్లాంట్ అనేది అప్పుల ఊబులో కూరుకుపోయే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే గతంలో బ్లాస్ట్ ఫర్నిచర్ యూనిట్ 3ని ప్రారంభించి మళ్ళీ ఆపేసే ప్రయత్నాలు జరిగితే ఒకసారి బ్లాస్ట్ ఫర్నిచర్ ని స్టార్ట్ చేస్తే సుమారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆపేయడంతో అంతే నష్టం వాటిల్లే అవకాశం ఉండబోతా ఉంది. ప్రధానంగా యాజమాన్యం అనేది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేందుకే మొగ్గు చూపుతా ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయము ఆదుకుంటామని చెప్తున్నప్పటికీ యాజమాన్యం కేవలం కమిషన్ల కక్కుర్తికి జరగాల్సినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సజావుగా జరగనీయకుండా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ కార్మికుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా కార్మిక శాఖ నుంచి మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరొకవైపు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతుంది, యాజమాన్యం ఏ నిర్ణయాలు తీసుకుంటా ఉంటుందనే దానిపై కూడా ఒకంత ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పుకోవచ్చు. అయితే కార్మిక శాఖకు సంబంధించిన నాయకులు అయితే డిసెంబర్ 7కి సమ్మె సైరన్ మోగినప్పటికీ ఏదైతే యాజమాన్యం వీళ్ళతో చర్చలు జరుపుతామని చెప్తున్నప్పటికీ ఎప్పటిలోగా ఈ చర్చలు జరుగుతాయి, అసలు స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు కూడాను సమ్మె సైరన్ మోగుతుందా లేదా అనే దానిపై అయితే మాత్రం మరింత స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ప్రజాప్రతినిధులు కూడా ఈ 2 రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో చర్చించి మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన చర్చించే అవకాశం ఉండిపోతా ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు ప్రతిష్టాత్మకమైనటువంటి అంశం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సుమారు 32 మంది ప్రాణత్యాగాలతో సాధించినటువంటి స్టీల్ ప్లాంట్ అప్పుల ఊబులో కూరుకుపోవడం మాట పక్కన పెడితే ఈ సమ్మెతో స్టీల్ ప్లాంట్ మూతపడే అవకాశం ఉంటుందంటూ కూడా ఉత్తరాంధ్ర ప్రజలు ఒకంత ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజకీయ జోక్యం ఉంటుంది. దీనిపైన చర్చలు జరిగే అవకాశమే పెద్ద ఎత్తున కనిపిస్తా ఉంది. జమీర్ రైట్ భరత్, ఇంకొక విషయం